లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనసభ ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసినటువంటి ప్రముఖులు. శ్రీ మహేష్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ శ్రీధర్ రెడ్డి గారు, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి. ఇక విజయవాడ నుంచి మాజీ మంత్రివర్యులు పార్థసారథి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. అలాగే తెలకపల్లి రవి గారు, ప్రముఖ విశ్లేషకులు, ప్రముఖ సంపాదకులు, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇవాళ రెండు అంశాలు ప్రధానంగా ఉన్నాయి. రోహిత్ అంశంలో కేంద్ర మంత్రివర్యులు స్మృతి ఇరానీ ఫోన్ చేస్తే కేసీఆర్ గారు పలకలేదు అన్నటువంటి ఒక సంచలన విషయాన్ని స్మృతి ఇరానీ ప్రకటించడం, ఆ తర్వాత దాన్ని ఖండించడం, జితేందర్ రెడ్డి గారు ఖండించడం జరిగాయి. దాని మీద చర్చలోకి వెళ్ళడానికి ముందుగా ఆసక్తికరంగా నిజంగానే ఎమ్మెల్యేలని 20 నుంచి 40 కోట్లకు కొన్నారా? ఒక పత్రిక, సాక్షి పత్రిక 20 నుంచి 40 కోట్లు పలుకుతున్నారని, కేసులు ఎత్తివేస్తామని హామీ ఇస్తున్నారని, పచ్చనోట్లు పరుస్తున్నారంటూ పెద్ద ఎత్తున వార్త ఇచ్చింది. నిజంగానే అంత రేటు పలుకుతోందా? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంతలో పశువులు కొంటున్నట్లుగా కొంటున్నారని, అమ్ముడుపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు ఎమ్మెల్యేలను ఉద్దేశించి. తెలంగాణలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు పోతున్నప్పుడు నిజంగానే సంతలో పశువుల మాదిరిగా ఎమ్మెల్యేలు అమ్ముడుపోతున్నారా? లేదు, సాక్షి వాళ్ళ పార్టీకి సంబంధించిన వారు కాబట్టి అట్లా రాసిందా? నిజంగానే అసలు ఎమ్మెల్యేలకి నిజంగా 20 నుంచి 40 కోట్లు ఇచ్చే అవకాశం ఉంటుందా? మరి నైతిక విలువల గురించి బోధించే ప్రభుత్వాధినేతలు, విలువల గురించి అవినీతికి చేయొద్దని ఉద్యోగులకు బోధించే ప్రభుత్వాధినేతలు ఈ రకంగా సంతలో పశువుల్ని కొన్నట్లుగా ఎమ్మెల్యేలని కొంటున్నా, ఆకర్షించినా, రాజీనామా చేయాలని చెప్పకపోయినా నిన్న బోండా ఉమామహేశ్వరరావు టీడీపీ ప్రధాన కార్యదర్శి చాలా స్పష్టంగా మొహాటం లేకుండా చెబుతున్నారు, ఏమాత్రం భేషజం లేకుండా చెబుతున్నారు. పార్టీ ఫిరాయించిన వారు రాజీనామా చేయక్కర్లేదు, రాజీనామా చేస్తే అభివృద్ధికి ఆటంకం, ఉప ఎన్నికలు వస్తాయని చెబుతున్నారు. సో ఇవేనా విలువలు బోధించేది? ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే విలువలతో కూడిన పార్టీ అని చెప్పుకున్నటువంటి పరిస్థితి నుంచి ఈ పరిస్థితికి రావటం కానీ, ఈ పరిణామాలపై ముందుగా మహేష్ స్పందిస్తారు. నిన్న మా తులసిరెడ్డి గారు చాలా చక్కగా ఒక మాట చెప్పినారు, ఇవాళ పేపర్లో చూసినారు. అది ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు పార్టీలో ఉన్న విలువలకు, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వచ్చిన తర్వాత పార్టీలో ఉన్న విలువలకి, సతీ సావిత్రికి చింతామణికి ఉన్నంత తేడా వచ్చింది పదాలు వాడకూడదు అంటే తను చెప్పారు ఆ మాట ఆన్ పేపర్ ఇట్. సో నిజంగా అట్టనే అనిపిస్తుంది. అంటే ఈ తెలుగు రాజకీయాల్లో అవినీతిని, ధన ప్రవాహాన్ని, మేనేజ్మెంట్ అనే కొత్త పదాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికే దక్కుద్ది. అంతకుముందు సరే కొంత ఒక పార్టీలో కూడా గ్రూపులు ఉండేవి. అంత ప్యాకేజ్ ఉంటుందా? ఇక్కడ 20 నుంచి 40 కోట్లు ఇక్కడ అప్పుడు అమ్ముడుపోయారని వారే 20 కోట్లు అనే మాట చాలా చిన్న విషయంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కాదు, ఆయన ముఖ్యమంత్రి కావడానికి ఎన్టీఆర్ గారిని దించిన రోజు మీడియా సంస్థలు, మీరు అప్పుడు కూడా రిపోర్టింగ్ చేస్తా ఉన్నారు, ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీకు కూడా ఐడియా ఉండే ఉంటుంది. ప్రమాణ స్వీకారానికన్నా ముందు మీడియా అధినేతల ఇళ్ల చుట్టూ తిరిగిపోయినటువంటి పరిస్థితి. అంటే మేనేజ్మెంట్లో ఈయన అంత ప్రసిద్ధుడు అని చెప్పడానికి నా ఉద్దేశం. అంటే మీడియాని కానీ, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, 10 మంది ఎమ్మెల్యేలు లేకపోయినా 30 మంది, 40 మంది, 70 మంది అని చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఆ రోజు రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు కేసీఆర్ గారు కూడా చాలా ప్రముఖ పాత్ర, యనమల రామకృష్ణ గారు స్పీకర్గా ప్రముఖ పాత్ర. వీళ్ళందరూ పుణ్యానికే సేవ చేసిండ్రు, చంద్రబాబు నాయకత్వాన్ని పుణ్యానికే సమర్థించినట్టు కూడా అనడానికి లేదు. సరే, ఆ రోజు ఉన్నది లక్షల్లో ఉండొచ్చు, ఇలా కోట్లకు మారింది. ఖచ్చితంగా ₹1,00,00,000 ఇక్కడ తెలంగాణలో ఎంత ఉంది ప్యాకేజ్, అక్కడ ఎంత ఉంది? ఇక్కడ కూడా ప్యాకేజ్ ఉందా లేదా బంగారు తెలంగాణ కోసం వెళ్తున్నారు? ఇక్కడ కూడా నవ్య ఆంధ్రప్రదేశ్ చాలా కాస్ట్లీ అని చెప్పేటువంటి ప్రయత్నం వీళ్ళ మిత్రుడే కదా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు తీసుకురావడానికి మరి ఏమేమి చేసినా వారు కూడా సమాధానం చెప్పాలి. ఆయన కూడా బాధితుడే కాబట్టి. సో నేనేమంటున్నాను, డెఫినెట్ గా తెలంగాణలో ఏవైతే ఈ ప్రజాస్వామ్య విలువలకు తిరోధకాలు ఇచ్చి పార్టీలను, ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసి తను అవసరం లేని బలం, ప్రజలు మీకు మంచి మెజారిటీ ఇచ్చినారు, అధికారంలో కూర్చోబెట్టినారు, అవసరం లేని బలం. నేను ఆంధ్ర తెలంగాణలో ఒక పిక్చర్ సార్, తెలంగాణలో ఖచ్చితంగా నాకు ఆసక్తికరమైన విషయం ఏంటంటే నిజంగానే ఎమ్మెల్యేలు సంతలో పశువుల్లో అమ్ముడుపోతున్నారా? ఆ మాట నాయకులు కొంటున్నారా? ఆ మాట ఎమ్మెల్యేలు పశువులతో పోల్చినటువంటి నేతలే కొంటున్నటువంటి తరుణంలో ఆ మాట ఎవరు చెప్పిండ్రు? మానాడు వేదిక మీద చంద్రబాబు గారు మాట్లాడిన ప్రసంగం మనం విన్నాం. ఆయన పాదయాత్ర చేసినప్పుడట ఓ రైతు వచ్చిందట, గొర్రెలు కాసుకుంటుండట. ఈ గొర్రెలను ఎంత కమ్ముతావయ్యా అంటే ఈ 2,000 3,000 అని చెప్పిండు. ఆ గొర్రెల లెక్కనే ఇలా ఎమ్మెల్యేలను కొనుక్కొని పోతున్నారని మానాడులో మాట్లాడినటువంటి నాయకుడే ఈ రోజు అక్కడ గొర్రెల లెక్క మరి ఎమ్మెల్యేలను కొనుక్కొని సో ఈ రకంగా ఎమ్మెల్యేలను కొనడం అనే మాట చంద్రబాబు నాయుడు గారు కొత్త కాదు. ఖచ్చితంగా ఒక పెద్ద ఎత్తున ఇవన్నీ ఏం చేయాలి సంపాదించిన ఆస్తులు. నిజంగానే కొంతమంది అడిగిండు, ముద్దగడ్డ పద్మనాభం అడిగిండు, నీవు
మాకు రిజర్వేషన్ అక్కర్లేదు, కానీ ఒక చిన్న లాజిక్ చెప్పు, 2 ఎకరాల నుంచి 2,000 కోట్లు ఎట్ట సంపాదించినావో చెప్పు, కాపులకు ఎవరికి రిజర్వేషన్ అవసరం లేదు. సో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ రకమైన అవినీతితో సంపాదించిన మొత్తం మీద ఈ రోజు రాజకీయాలు ఇన్వెస్ట్ చేసి రాజకీయాల్లో ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడుతున్నారని అది వాస్తవం. ఇక కొంతమందికి భూమా నాగిరెడ్డి గారికి అట్రాసిటీ కేసు, అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులను ఎక్కడ సామధాన వేద దండోపాయాలు, కేసులు కావాలా మాఫీ చేస్తాం, భూములు కావాలన్నా ఇచ్చేస్తాం, క్యాపిటల్ రీజియన్లో అన్ని వాళ్ళ భూములే ఉన్నాయి, వాస్తవం ఇవి కూడా. ఏవైతే జెన్యూన్ రైతులు అవి గ్రీన్ అగ్రికల్చర్ జోన్ కింద డిక్లేర్ చేసి పెట్టినారు, వాళ్ళు కొనుక్కున్న భూములేమో కమర్షియల్ జోన్ లో పెట్టుకున్నారు. సో అక్కడ జాగా కావాలంటే ఇస్తాం, భూమి పట్టాలు ఇస్తాం, ఈ రకంగా చేస్తున్నటువంటి పరిస్థితి. రవి గారు వచ్చారు. రవి గారు చెప్పండి, నిజంగా రేట్లు ఎంత రేట్లు పెరుగుతారా? ఎమ్మెల్యేలకి 20 నుంచి 40 కోట్లు అంటే ఒక్క దెబ్బలో మంచి బంపర్ ఆఫర్ కింద తీసుకోవాలి. మనం విలువలు వీటన్నిటి గురించి పెడితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే సంతలో పశువులని ఇలా అమ్ముడుపోతున్నారు, కొంటున్నారు అని చెప్పి నేతలు ఇప్పుడు కొంటున్నారో అమ్ముతున్నారో అది జరుగుతూ ఉంది. ఎంతెంత రేట్లు పలుకుతున్నారు అనేది ఒక పాయింట్ అయితే, రెండో పాయింట్ ఏమంటే వీళ్ళు రేపు గవర్నమెంట్లో ఆఫీసర్లకు ఏం చెప్తారు, ఉద్యోగస్తులకు ఏం చెప్తారు, సమాజానికి ఏం చెప్తారు ఈ నేతలు? ఇక్కడ కేసీఆర్ చేసినా, అక్కడ చంద్రబాబు గారు చేసినా, ఇంకా జగన్ ఎప్పుడైనా చేసినా, ఎవరు చేసినా కూడా ఈ రకమైన పరిస్థితి మీద మీరు ఎట్లా ఎంత రేటు పలుకుతుంది? ఇప్పుడు ప్రజాస్వామ్య విలువలు అన్నప్పుడు ఆ విలువలు వేరు, ఇక్కడ ఈ రాజకీయ ఆర్థిక విలువలు ఇవి వేరు. వాస్తవంగా ఇవి రేట్లు. నేను కొంచెం పశువుల పట్ల మనం సానుభూతిగా ఉండాలి. ఎందుకంటే నేను అనేది సంతలో వాటికి ఏం సంబంధం లేకుండా వాటిని ఎవరో కొంటుంటారు, అమ్ముతుంటారు, మాట్లాడడానికి వాటికి నోరు ఉండదు, అవేం బేరసారాలు చేయవు. కానీ ఈ రాజకీయ ఫిరాయింపులు అటు నుంచి ఇటు మారడాల్లో వీళ్ళు స్వయంగా బేరాలు ఇక్కడ కొనేవాళ్ళు అమ్ముడు పోయే వాళ్ళ మధ్యలోనే జరుగుతుంది. ఇప్పుడు బానిసలను కొన్నారు, పశువులను కొన్నారు, లేకపోతే చాలా కొన్నారంటే వాళ్ళ ప్రమేయం లేకుండా నేను మిమ్మల్ని అంటలేదు. నేను వాటి పట్ల మనము అవి వెళ్ళి శ్రమ చేస్తాయి. అక్కడ పశువులు వెళ్ళి అక్కడ పొలం దున్నుతాయి, బానిస అయితే ఇంట్లో చాకరీ చేస్తాడు. ఇక్కడ వీళ్ళు అంతకంటే కూడా అధ్వానం. ఒక విధంగా రాజీనామా చేసి విలువలు కనీసమైన విలువలు ఉన్న రాజీనామా చేసి వెళ్ళాలి. మీకు కొద్దిగా లేట్గా వచ్చారు. బోండా ఉమామేశ్వరరావు నేను చాలా స్పష్టంగా చెప్పారు, రాజీనామా చేయక్కర్లేదు, ఉప ఎన్నికల అభివృద్ధికి ఆటంకం అని చెప్పేశాడు. చెయ్యరు, అదే కదా. ఒకప్పుడు 82 మార్చి 29న తెలుగుదేశం తీర్మానం ఏం చేసిందంటే ఎవరు వచ్చినా సరే ఇతర పార్టీల్లో పదవులు ఉన్నారు రాజీనామా చేస్తేనే తీసుకోవాలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు పాటించారు. ఇప్పుడు మన మిత్రుడు యువమిత్రుడు మహేష్ యువమిత్రుడు కాబట్టి చాలా చెప్పొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వాటికి అన్నిటికీ దేశంలో ఓనమాలు నేర్పించారు. వీళ్ళందరూ మహాకావ్యాలు రచిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, చంద్రశేఖరరావు వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఏం మాట్లాడతారనే చర్చ వచ్చింది కదా. బహుశా ఈ విషయంలో మటుకు ఒకరి అనుభవాలు ఒకరు ఇచ్చిపుచ్చుకోవడానికి పూర్తి అవకాశం ఉంది. మీరు అంతమందిని ఎలా తీసుకున్నారు? వాళ్ళ అక్కడ నాకు పాయింట్ ఏంటంటే 20 నుంచి 40 కోట్లు పలుకుతారా సాక్షి కావాలని రాసి గారు. బహుశా మీరు కూడా ఈ మనుషులు లేకపోతే ఆస్తిపాస్తులు తెలియని వాళ్ళు కాదు. ఈ రోజుల్లో 20 కోట్లు అనేది అంత పెద్ద మొత్తంగా ఏమి భావించరండి. మామూలుగా ఒక ఎన్నికల ఒక కార్పొరేటర్ మొన్న పోటీ చేసిన ఆయన కూడా కనీసం ఇంతుంటే తప్ప గడప తొక్కద్దని చెప్పేటటువంటి వ్యవహారం. ఇంకోటి అన్ని నగదు రూపేణా ఉండే, వస్తు రూపేణా కూడా ఉంటాయి. వాళ్ళ సాక్షులు రాసిన దాని ప్రకారం నగదు రూపంలోనే ఆపరిస్తున్నారు. నగదు రూపేణా, వస్తు రూపేణా, పదవుల రూపేణా, ఈ అనేక రూపాల్లో మొత్తానికి ప్రజాస్వామ్యాన్ని వికృత రూపం చేసే ఒక పని అయితే ఇక్కడ విపరీతంగా నడుస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఎట్లా చెప్పగలుగుతారు నీతులు సమాజానికి? కానీ వీళ్ళు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు అంటే నీతులు ఎట్లా చెప్తారు? ఉద్యోగస్తులు ఎట్లా వినాలి వీళ్ళ మాట? ఇప్పుడు ఎరగక నవ్విన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి, ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అని ఒక పాట ఉంది కదా ఆత్రేయది. నీతులు పాపం వాళ్ళు ఎదుటి వాళ్ళకి చెప్తున్నారు కానీ మేము అమలు జరుపుతామని వాళ్ళెప్పుడు చెప్పడం లేదు. కాబట్టి ఒక మాట నిజం, ఇంత సామూహికంగా ఇక్కడ ఫిరాయింపు అనేది నవ తెలంగాణలో ఉద్యమ నేతగా వచ్చిన పార్టీకి ఎప్పటికైనా అది కళంకమే, తప్పనిసరిగా. అది అక్కడికి వచ్చి ఇక్కడ రేట్ ఎక్కువ ఉంటుంది, అక్కడ రేట్ ఎక్కువ ఇక్కడ రేట్ ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు 60 మందే ఉన్నారు కాబట్టి ప్రభుత్వం యొక్క మనుగడ కూడా మొదట్లో సమస్య ఎక్కువగా ఉంది. రేటు అంటారా, అది రాజకీయ రేటు. ఏ రేట్ అనేది వేరే విషయం. అభివృద్ధి ఏంటంటే అసలు ప్రతిపక్ష నియోజకవర్గాలకు అభివృద్ధిని మీరు స్తంభింపజేస్తారా? అది మీ పార్టీలోకి వస్తే ఎవరి అభివృద్ధి అనేది ఇక్కడ ప్రశ్న. అక్కడ అసలు అవసరమే లేదు. 108 మంది ఉన్నా తీసుకుంటున్నారు. కాబట్టి ఇది ఒక రాజకీయ అవసరం. రెండోది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు నేను నమ్ముతున్నారా అనేది నా పాయింట్. ఏది డబ్బులతోటే పశువులాగా వీళ్ళు అమ్ముడుపోతున్నారు వాళ్ళ రాజకీయ. ఇప్పుడు మనం మీడియాలో చేసే స్ట్రింగ్ ఆపరేషన్లు, కోర్టుల ముందు వచ్చే కేసులు, సిబిఐలు, దాడులు ఇవన్నీ చూస్తుంటే మనం నమ్ముతున్నా విన్నదానికంటే ఘోరంగా ఉంది పరిస్థితి. అందుకని ఇందులో ఏది నమ్మకపోవడం. మనం చూసాం కదా, ఓటుకు మనం ఎన్నో చూసాం.
చెప్పకపోవడానికి ఇందులో పెద్ద ఆస్కారం అనేది లేదు. పార్సార్ గారికి ఈ కనీస సూత్రాన్ని పాటించుంటే అంటే ఉద్యమ కాలంలో ఉప ఎన్నికలను కేసీఆర్ గారు అస్త్రంగా చేసుకున్న కేసీఆర్ తర్వాత ఎందుకు చేయలేదు? ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇంత తీవ్రంగా కేసీఆర్ గారిని మాత్రం ఎట్లా మినహాయిస్తారు? ఎందుకు మినహాయిస్తారు? అందుకనే మీరు నవ తెలంగాణలో సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడుతున్నారు. ఆ రోజు మరి ఉద్యమం జరిగేటప్పుడు అన్ని సార్లు ఎమ్మెల్యేలు నువ్వు కాంగ్రెస్ తీసుకున్నప్పుడు మరి రవి గారు కూడా అప్పుడు సీఎం అంటే ఇప్పుడు అప్పుడు వైఎస్ రాజశేఖర గారి దాంట్లో ఎన్నోసార్లు వారు ఎన్నోసార్లు వారు ఒకటి ఎన్నోసార్లు వారు రాజశేఖర రెడ్డి గారితో ముఖాముఖి ఎన్నో మాట్లాడిండ్రు. ఏ రోజైనా వారు రాజశేఖర రెడ్డి గారు మీరు తప్పు చేస్తున్నారు, రెండోది మన ఇక్కడ ప్యాకేజ్ రేట్ చెప్పండి. ఇక్కడ ప్యాకేజ్ ఏంటంటే తెలంగాణ ఇన్ని రోజుల నుంచి వెనకబడ్డది, దీన్ని అభివృద్ధి చేసేదానికి అదే ప్యాకేజ్. నాయకులందరూ కూడా వీళ్ళ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఈ రోజు శ్రీధర్ గారు బ్యాంక్ అకౌంట్ వేస్తారా? చెప్తున్నారు చాలా మంది మా కొడుకులు అన్యాయం చేయలేదు. శ్రీధర్ రెడ్డి గారు ఈ వచ్చిన వాళ్ళందరికీ ఇంకా బంగారు తెలంగాణ కోసమో నవ్యాంధ్ర కోసమో వాళ్ళ ఆస్తులను తీసుకొచ్చి రాష్ట్రానికి చిన్న మాట చెప్తాను. పివి నరసింహరావు ఇప్పుడు జేఎంఎం వాళ్ళు ఓట్లు వేస్తే అకౌంట్లు ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయినా బ్యాంకులోకి ఉంది. మొన్న రేవంత్ రెడ్డి గారు ఓటుకున్న ఓట్లో కూడా ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద ఇప్పుడు కూడా విచారణ జరుగుతుంది. కాబట్టి ప్రత్యక్ష నగదు లావాదేవీలు ఉండకపోవడం అనే ప్రశ్న ఏం లేదు. జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అవి నా బదులు ఒకటి ఇప్పుడు మహేష్ గారు ఒక స్త్రీలను గురించి కంపేర్ చేసిండ్రు. ఏది దీనికి రెండోది ఆ విధంగా అంత దిగజారిందంటే ఇది మొదలు పెట్టిందే తెలంగాణ అనేది ఇక్కడ కొత్త రాష్ట్రం కదండి. నవ తెలంగాణలో బంగారు తెలంగాణ పేపర్ నవ తెలంగాణ ఉంటే మీరు దాన్ని నిజంగానే చంద్రబాబు గారు అప్పుడు ఆ రోజుల్లో చాలా బాధపడ్డారు. పశువుల్లో సంతలో కొన్నట్టు పశువుల్ని కొన్నట్టు కొంటున్నారని అమ్ముడుపోతున్నారన్నారు. నిజంగానే ఎమ్మెల్యేలని పశువులతో పోల్చవచ్చా? ఇవాళ మీ పత్రికలో వచ్చినట్టుగా 20 నుంచి 40 కోట్లు అనేది వాస్తవమేనా? లేదు మీరు మీ పార్టీ నుంచి వెళ్తున్నారు కాబట్టి బురద వేస్తున్నారా? వాళ్ళేమో అభివృద్ధి అని అంటున్నారు. మరి దీన్ని ఎట్లా పోల్చాలి? మీరు నిజంగా చెప్పండి. నిజంగా ఎమ్మెల్యేల రేట్లు ఎంత? ఎమ్మెల్యేలు నిజంగా పశువులతో పోల్చడం కరెక్టా కాదా? అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఆ రేట్ల గురించి బాగా అవగాహన ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు తెలుగుదేశంలో నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆయన మొత్తం శోధించి రేట్ ఎంత జరిగిందని చెప్పేసి ఆయనే బయటపెట్టారు. ఇంతకు ముందు తెలుగుదేశంలో నుంచి వైఎస్ఆర్లో చేరినప్పుడు 30 కోట్లు ఇచ్చారు ఒక్కొక్క ఎమ్మెల్యేకి, ఆయనే ఇది చేశారు. ఇప్పుడు ఎంత ఇచ్చారనేది ఆయన చెప్పాలి. గ్యారంటీగా అప్పుడు 30 కోట్లు ఉంటే ఇప్పుడు పెరుగుంటుంది అని చెప్పేసి న్యాచురల్ గా మనందరం కూడా భావిస్తాం. ఇప్పుడు చేరినప్పుడు ఏం మాట్లాడాడు ఏమండి? అంటే నేననేది మనం ఎవరైనా సరే ఒక పని చేయాలంటే దానికి కొన్ని ప్రేరేపిస్తానికి కొన్ని కారణాలు ఉండాలి. ఒకవేళ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది, అన్ని వర్గాల వాళ్ళు కూడా చాలా తృప్తిగా ఉన్నారు, నెక్స్ట్ టైం కూడా ఇదే గవర్నమెంట్ వస్తుంది అని ఒక అభిప్రాయం ప్రజల్లో ఉన్నా కూడా సో వాళ్ళు కూడా ఏదో ఆకర్షించబడ్డారని అనొచ్చు. ఇదే ఎమ్మెల్యేలు ఈ ప్రభుత్వం రైతులు మోసం చేసింది, మహిళలు మోసం చేసింది, నిరుద్యోగులు మోసం చేసిందని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఏమి చూసి వెళ్ళారు? ఒకటి డబ్బుల కన్నా వెళ్ళి ఉండాలి, లేకపోతే పదవి కన్నా వెళ్ళి ఉండాలి. తర్వాత అభివృద్ధి అంటున్నారండి. అభివృద్ధికి ఇక్కడ చీఫ్ సెక్రటరీ అధికారులు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం ప్రకారం అభివృద్ధిలో వివక్ష చూపిస్తానికి అవకాశం ఉందా? ఒకవేళ సాక్షాత్ ఎమ్మెల్యేలు ఇటువంటి ఆరోపణ చేస్తున్నప్పుడు చీఫ్ సెక్రటరీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాను. అంటే ఏంటి, అపోజిషన్ ఎమ్మెల్యేస్ ఉన్న చోట ఏమి చేయదు దాన్ని బీడు చేస్తామని చెప్పేసి ఇటువంటి ప్రభుత్వాలు చేస్తుంటే అధికారులు ఏం చేస్తారు? తర్వాత అభివృద్ధి అంటున్నారు.
అభివృద్ధి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి చేశారు అనేది కూడా ఒకసారి ప్రజలకు చూపిస్తే తప్పకుండా మనం నమ్మవచ్చు. ఇదంతా కూడా ఏంటంటే కేవలం డబ్బుల కోసం 30-40 కోట్లు ఒక్కొక్కరికి ఖర్చు పెట్టి, ఎందుకంటే అప్పలంగా పట్టసీమ ఆయన చేసే ప్రాజెక్ట్ అన్ని కూడా ఏదైతే డబ్బులు వస్తాయో దానికోసమే చేస్తున్నారనేది అందరికి అర్థమైపోయింది. నిజంగా అంత రేట్లు పలుకుతాయండి, డబ్బుల కోసమే. నిజంగా అంత రేట్లు పలుకుతున్నారు ఎమ్మెల్యేలు. చంద్రబాబు లాంటి వాడు ఏ రేటు పెడతానికైనా సరే, ఎందుకంటే ఎన్నికల్ని డబ్బులు మీరు ఎంత రేటు పెట్టుకుంటారు చెప్పరా? అందరికి తెలిసిన విషయమే. మీరు ఎంత రేటు పెట్టి కొనే పరిస్థితి ఉంది? మీరు కొనే పరిస్థితిలో ఉన్నారా లేదా? నిన్న సీఎం రమేష్ గారు మాట చెప్పారంట, నేను అక్కడ క్రానికల్లో దిగాను. అక్కడ మీకు రాజ్యసభ సీటు రాకుండా 35 మందిని కూడా లాగేస్తారంట. మరి మీరు దాన్ని ఎట్లా ఎదుర్కొంటారు? ఇప్పుడు కొంత నీతి ఇవన్నీ ఉన్న ఎమ్మెల్యేలు వెళ్తారని చెప్పేసి మేము భావిస్తలా. ఎవరైతే అధికారం కోసమే రాజకీయాల్లోకి వస్తారో, మంత్రి అయిపోవాలి లేకపోతే ఎమ్మెల్యే అయిపోవాలి అనే రాజకీయాల్లోకి వస్తున్నారో, ప్రజాసేవ అనేది లేకపోతే ఈ మిగతా వాటికి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఇస్తున్న వ్యక్తులు రాజకీయాల్లోకి ఎక్కువగా వస్తారో ఇటువంటి తరచుగా జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు మనం ఆయారాం గాయారాం అంటే హర్యానా గుర్తుకొచ్చేది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గుర్తుకొస్తా ఉన్నాయి మనకి. ఇంతకుముందు రాజీనామా చేసి ఎన్ని మాట్లాడారండి తెలుగుదేశం నాయకులు? తలసాని శ్రీనివాస్ యాదవ్ సిగ్గు దమ్ము లజ్జ బిడియం ఉంటే మీరు రాజీనామా చేసండి అన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఉన్నాయో లేదో వాళ్ళు ప్రజలకు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. సిగ్గు బిడియం ఇవన్నీ కూడా ఉన్నాయో లేదో. కాబట్టి మేము డబ్బులు ఇచ్చి మేము ఎమ్మెల్యేలు కొనే పరిస్థితి మా దగ్గర లేదు. మేము అటువంటి వాతావరణాన్ని కూడా ప్రోత్సహించాం. కరెక్టే, బాగానే ఉంది. అయితే ఒక్క నిమిషం, మోత్కూరు నుంచి రామకృష్ణ గారు ఒక లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు చెప్పండి, నిజంగానే ఎమ్మెల్యేలు సంతలో పశువుల్లా మారారా? రాజకీయ నాయకులు పరిభాష చెబుతున్నాను తప్ప ఇది నా సొంత భాష కాదు. నేను ఎమ్మెల్యేలను అంటలా, రాజకీయ నాయకులు అన్న భాషనే నేను వాడుతున్నా. మీరేమంటారు? హలో చెప్పండి. గుడ్ మార్నింగ్ కొమ్మని గారు. నమస్కారం, చెప్పండి. నెక్స్ట్ ఈ రాజకీయ ఎట్లా ఉంటుందంటే, ఇక తెలంగాణలో ఈ 10-15 రోజుల్లో టీడీపీ నుంచి వచ్చిన అందరు ఎమ్మెల్యేలని రాజీనామా చేస్తారండి. ఎవరు చెప్పారు మీతోటి? ఏడాదిగా జరగబోతుందండి 100%. అది గెలిపించుకుని పార్టీకి విలీనానికి లెటర్ ఇచ్చేశారు కదా మిత్రమా. పార్టీ లేదండి, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ గెలిపించుకునే ఉంది, ఇది నాయకులు గెలుస్తారు. ఇప్పుడు నెక్స్ట్ చంద్రబాబు నాయుడుకు ఒత్తిడి పెంచడానికి కంపల్సరీ జరుగుతుందండి. ఓహో, అందుకోసం కంపల్సరీ జరుగుతుందండి అలా. కాదు, రైట్, ఓకే. అదేదో ముందే చేస్తుంటే గౌరవంగా ఉంటది కదా. ఇప్పుడు మీరు రాజకీయ నాయకుల పరిభాషలోనే, చంద్రబాబు గారి భాషలోనో లేకపోతే ఇంకొక టీడీపీ నాయకుల భాషలోనే సంతలో పశువుల్లో ఎమ్మెల్యేలు మారారా లేదా? సంతలో పశువులను కొంటున్నట్టు ఎంత కొంటున్నారని మీరు అనుకుంటున్నారు, ఇక్కడ కానీ అక్కడ కానీ? 100% జరుగుతుందండి అట్లా. అది తప్పండి. కొనడం తెలియదు కానీ అది మారడం మాత్రం అది చాలా తప్పండి. అది ఒక పార్టీ గుర్తు మీద గెలిచి వేరే పార్టీ చేయడం అంటే చాలా తప్పు. నా పాయింట్ చెప్పారు, ఒక సూచిక ఏదుంది అక్కడ అభివృద్ధి చూసి వస్తున్నారా ఏముంది అని అంటున్నారు. అక్కడ అభివృద్ధి ఉందో లేదో మనందరికీ తెలుసు, మీకు తెలుసు, అది మేము మాట్లాడద్దు. ఇక్కడ అభివృద్ధి జరుగుతలేదా అనేది ప్రజలను అడగాలి. ప్రజలు అభివృద్ధి అనే సూచికతో ఇక్కడ ఎవరైనా అభివృద్ధి సూచికండి. అభివృద్ధి అనేది ఉన్నదని ప్రజలందరూ ఈ పార్టీలో ముందు రోజు బండపూలు తిట్టినాడు ఎట్లా చేస్తాడు నాకు అర్థం కాదు. మీరు అసలు నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు, ప్రధాన స్థాయిలో ఉన్నవాళ్ళు ఇట్లాంటి చెప్పిన తర్వాత మీ మాట ప్రజలు ఎందుకు వినాలా? ప్రజలు ఎందుకు నమ్మాలా? మీరు తెల్లారిస్తే నీతులు చెబుతారా? మీరు చేసే నిట్టాడు పనులా? ఏం చేయాలి? ప్రజలు ఎట్లా భరించాలి? ఉద్యోగస్తులు మీరు ఉద్యోగస్తుల మీద ఏం కమాండ్ చేయగలుగుతారు? ఏం కమాండ్ అనేది ఇక్కడ ఇది తెలంగాణ అనేది కొత్త రాష్ట్రంలో వారు ఏమనుకుంటున్నారు, మాలో మార్పు వచ్చింది అంటున్నారు. ఏదైతే రాజకీయ నాయకులు వేరే పార్టీలు గెలిచిండ్రో, మేము తప్పు చేసినాము, మేము తెలంగాణకు అడ్డుపడి తప్పు చేసినాము, ఆ తప్పును సరిదిద్దుకుంటున్నాం. చెప్పండి, మీరు ఆ రోజు ఎంత బాధపడ్డారు? ఇప్పుడు ఒకటి నాది పోయిందని అది పొలిటికల్ గా ఎట్లనే ఓడిపోయినా కదా, దాంట్లో బాధపడేది ఏముంది? ఎమ్మెల్యే ఎట్లనే ఆయననే. బాధపడమంటే రాజకీయంగా బాధపడితే పర్వాలా, మీరు ఆ రోజు మీరు నిజంగా అతను ఏమి లేకుండా వచ్చాడా? చిన్న మాట అండి, ఏమి లేదు. 12 కోట్ల ఆయన అన్నాడు, 12 కోట్లని తెలిసి ఆయన ఏమన్నాడంటే నేను అంత ముందు కూడా గెలిచాను, నేను నా కాన్స్టిట్యున్సీ కి ఏమి చేసుకోలేకపోయాను. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ఏడాదిలో
పెద్ద ఎత్తున రోడ్లు ఈ కార్యక్రమం జరుగుతా ఉంది. ఈ యొక్క ముఖ్యమంత్రి గారు తెలంగాణ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా నేను మారి దీంట్లో కలిసి ప్రజలు పనిచేస్తాను, అది ఇంపార్టెంట్. చాలా వింతైన ఇప్పుడు ఒకటేంటంటే పాయింట్ నెంబర్ 1, మనం సంతలో అంటే మా రవి గారు మాట్లాడుతూ పశువులను కూడా సానుభూతితో చూసి మనల్ని అంతకంటే అధమ స్థాయికి వెళ్ళిపోవాలనే ప్రయత్నం. వారేమో సిగ్గు లజ్జ వాళ్ళకు ఉన్నాయనే విషయాన్ని అనుకోవాలంటే నిజంగా నిన్న ఎవరు మాడుతూ ఉన్నారు, లోకేష్ గారు కడపలో పర్యటిస్తున్నారంటే షాపింగ్ చేస్తున్నారా, జయరామన్ వచ్చాడని చెప్పేసి. అంటే చెప్తున్నాను ఏంటంటే చాలా డౌన్ ట్రాడెన్ పాలిటిక్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఒకటి. రెండోది మీ వాదన, చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ ఈ పార్టీలో మారారు, లేకపోతే గతంలో వేరే దగ్గర ఉంటే అట్లా కాదు. అందరం తెలంగాణ కోసం ఉద్యమం మీరు ఒక్కరు చేయలేదు. దయచేసి పేటెంట్ హక్కు గురించి 10 సార్లు మీరు రాయించుకుంటే సొంత పేపర్తో కాదు. అందరూ ఉద్యమం చేసిన తర్వాత కొంతమంది మీ దగ్గర అధికారం కోసం వస్తున్నారు. ఇవాళ పంచాయతీ స్టార్ట్ అయింది కదా వరంగల్, లేకపోతే నిన్న హైదరాబాద్ ఎందుకు వేశారు? జయశేఖర్ రెడ్డి గారు ఓట్లు ఐదు సీట్లు జీరో ఉండొచ్చు కాంగ్రెస్. ఒకటి నేను చెప్పేది ఏంటంటే చంద్రశేఖర్ రెడ్డి గారు ఓట్లు వేసినంత మాత్రాన ప్రజలు ఒకసారి పూర్తి స్థాయిలో కాదు మాత్రాన ఈ ఫిరాయింపుల్ని ప్యాకేజీలు ఒప్పుకుంటున్నారు. హైదరాబాద్ లో 14 లక్షలు వస్తే వినండి, మాకు 7 లక్షల ఓట్లు వచ్చినాయి విన్నారా? మీరేదో ఓట్లు మొత్తానికే రాలేదు, ప్రజలంతా ఒక సైడ్ అయిపోయి మీ ఫిరాయింపులకు. అంటే నాకు ఇంకో డౌట్ వస్తా ఉంది, రవి గారు చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఇంతమందిని చేర్చుకున్నా కూడా జనమంతా ఓట్లు వేసారు కాబట్టి అక్కడ చంద్రబాబు గారు కూడా మనకు కూడా వేస్తారు లేని ఉద్దేశంతో చేర్చుకుంటున్నారా రవి గారు? అంటే ఇక్కడ ఓట్లు వేసింది నిజంగా మీరు అన్నట్టు హైదరాబాద్ అభివృద్ధి, దానికోసం రాష్ట్రం అంతా మారింది. ఇక్కడ వర్తిస్తుంది. కొత్త రాష్ట్రం వచ్చింది, కొత్త ప్రభుత్వం, హైదరాబాద్ కూడా ఇలా నడుద్దామనే ఒక ఆలోచన వచ్చి రెండో తెలుగుదేశం కుప్పకూలిపోవడం, ఇవన్నీ అనేక రాజకీయ కారణాలు. మరి ఆ ఓట్లు వేసేవాళ్ళు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా వేసేవాళ్ళు కదా, రాజీనామా చేసి ఎందుకు పెట్టలేదు మీరు? జిహెచ్ఎంసీతో పాటు జిహెచ్ఎంసీ పరిధిలో మీరు ఇంతమంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు కదా, వాళ్ళతో ఎన్నికలు మీరు పెట్టించుండొచ్చు కదా. కాబట్టి ఇంకా ఏపీలో అంటారా, ఏపీలో నిజానికి ఇప్పుడు ఆ ప్రభుత్వం అంత మైనార్టీలో లేదు, అంటే అంత తక్కువలో లేదు, అంత ఎన్నికలు ఇప్పుడు వచ్చే అవకాశం కూడా లేదు. వాస్తవంగా మిడ్ టర్మ్లో ఒక వ్యతిరేకత పెరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం మీద అసంతృప్తి పెరుగుతున్నప్పుడు చర్చను దారి మళ్ళించడానికి రేపు శాసనసభలో కూడా ఈ ఘటనలు ముందు రావడానికి రాజకీయ ఎత్తుగడగానే కనిపిస్తుంది. రైట్. భద్రాచలం నుంచి శ్రీనివాస్ గారు నమస్కారం. చెప్పండి, ప్యాకేజీల మీద మీరేమంటారు? ఎమ్మెల్యేల ధర ఎంత పలుకుతోంది అది చెప్పండి. ఎమ్మెల్యేల గారు ఎవరు మారినా తప్పు సార్. అది నేను టీఆర్ఎస్ లీడర్ సార్. తుమ్మల నాగేశ్వరరావు, శ్రీనివాస్ యాదవ్ గారు వీళ్ళందరూ ఉద్యమం జరిగింది ఆడున్నారు సార్. ఎక్కడ పడుతున్నారు సార్ వీళ్ళందరూ? తుమ్మల నాగేశ్వరరావు మనం తప్పు పడతాం, ఎందుకంటే ఆయన ఓడిపోయాడు కాబట్టి ఆయన చేరొచ్చు, చేరే హక్కు. ఇంతకుముందు ఉద్యమం జరిగినప్పుడు అందరూ ఎక్కడ పడుకున్నారు సార్? మొత్తం పార్టీ అయినాక గెలిచినాక పదవి వచ్చినాక పదవుల కోసం వచ్చి పదవి తీసుకున్నారు, గెలిపించారుగా. మరి జనం గెలిపించారుగా, ఎట్లా చూడాలి అప్పుడు? మరి కేసీఆర్ గారు ఇచ్చారు కదా సార్ పదవి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి. వీళ్ళంతా ఇంతకుముందు పక్కన ఎక్కడ ఉన్నారు సార్? ఆడ పనుకున్నారు సార్ వీళ్ళు. అది వేరే చర్చ. మీరు అట్లా కాదు, ఈ చర్చ వేరే, ఆ చర్చ వేరే. వాళ్ళిద్దరిని అయితే గెలిపియలేదు కదా సరే, ప్రజలు మిగతా వాళ్ళ కోట్లేసి వేరే 10 మంది. శ్రీనివాస్ యాదవ్ గారు రాజీనామా చేస్తేనో లేదా రెండు ఇంకా వారసారథి గారు చెప్పండి, నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు కూడా మంత్రిగా చేశారు, మీ ఫాదర్ చేశారు, వీళ్ళంతా చేశారు కదా. ఇప్పుడు ఈ రకంగా సంతలో పశువుల్లా మారారని మీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నప్పుడు, ఎమ్మెల్యేలని మీ ముఖ్యమంత్రులు వ్యాఖ్యానిస్తున్నప్పుడు, మరి ఎట్లా మీ జనానికి మీరేమి నీతులు చెబుతారు? మీ ఉద్యోగస్తులు ఎట్లా భరిస్తారు ఇటువంటి వాటన్నింటినీ? మీ సమాజం ఎట్లా భరిస్తుంది? గౌరవ శాసనసభ్యుల్ని, పొలిటీషియన్స్ని పశువులతో పోల్చడం అనేది చాలా అన్యాయం. నాయకులు లేకపోతే పోల్చిన నాయకులు అదే అనుభూతున్నాను నేను. పోల్చిన నాయకులు, పోల్చబడబోతున్న నాయకులు వాళ్ళు సమాధానం చెప్పుకోవాలి పశువులు గారు. ఇది తప్పుకోకుండా క్వాలిటీ, రాజకీయాల్లో క్వాలిటీని దిగజార్చడంలో ఎటువంటి అనుమానం లేదు. అధికార వర్గాల్లో కూడా రాజకీయ నాయకులు అంటే ఒక చులకన భావం ఏర్పడే పరిస్థితి ఉంది. దాంతో ఏమిటంటే తప్పకుండా ఈ రాజకీయ వ్యవస్థ యొక్క విలువ మసకపాడుతుండటంలో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వాలు కూడా తమ తప్పిదాలని కప్పిపుచ్చుకుంటానికి, ఇందాక రవి గారు చెప్పినట్టు చర్చని పక్కదోవ పట్టిస్తానికి ఏదో ఒకటి చేయాలి.
ఎక్కడైతే తను ఇచ్చిన ప్రామిసెస్ నుంచి ఫెయిల్ అయిపోతారో, లేదా ప్రభుత్వం ఎక్కడైతే ప్రజలకు ఏమీ చేయలేకపోతుందో దాని నుంచి చర్చ మరలించడానికి, దృష్టి మరలించడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి తప్పకుండా భావించాల్సి వస్తుంది. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో అసలు ఎటువంటి కారణం లేదు. ఇప్పుడు ఎక్కడైనా సరే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీ పార్టీలోకి రాలేదంటే ఆ రోజు చెప్పగలం ధైర్యంగా, రాజశేఖర రెడ్డి గారు ఇది చేశారు, ఇంద్రమ్మ ప్రోగ్రామో లేకపోతే రాజీవ్ తప్పే నేను కాదంటలా, నేను చెప్పండి శ్రీనివాస్ గారు తప్పే కాదంటలా. కానీ ఈ రోజు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం చాలా మంది చేశారు కాంగ్రెస్ లో నుంచి, టీడీపీలో నుంచి. ఆయన ఏం చేశాడు, మీరు రాజీనామా చేయండి, బై ఎలక్షన్. ఆఖరికి రాజీనామా చేసిన తర్వాత 1 year ఆ రోజు ఎలక్షన్ కూడా పెట్టలా ఆ రోజు ఉన్న గవర్నమెంట్. కాబట్టి అది వదిలేసేయండి. కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తానికి ఒక్క కారణం చూపించమనండి. ఇగో దీంట్లో సక్సెస్ అయింది తెలుగుదేశం పార్టీ, దీంట్లో ప్రజలు చాలా సంతోషంతో ఉన్నారు ఉన్నప్పుడు ఏ కారణం చూపించి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నారని చెప్పేసి అనాలి. ఇప్పుడు కొంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలని. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలంటే ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోకి ఎందుకు వచ్చారు? అంటే ఏంటి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిపోతున్నారు మనకి పదవి వస్తుందని చెప్పేసి ఆశతో వచ్చారా? లేకపోతే నిజంగా రాజశేఖర రెడ్డి గారి సిద్ధాంతాలు కానీ వైఎస్ఆర్సీపీ సిద్ధాంతాలు కానీ నచ్చి ఈ పార్టీలో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. బలమైన స్థితిలో కూడా మీరు ఉన్నారు కదా, ఎందుకు ఈ దశలో అంటే వాస్తవంగా ప్రభుత్వం మీద అసంతృప్తి, ఉద్యమాలు పెరిగే దశలో మీరు అటు వెళ్లకుండా ఎందుకు ఆపలేకపోతున్నారు? రెండవది టచ్లో ఉన్నారు అవతల వాళ్ళని మీరు చెప్పారు. సరే గంటలో పడగొడతా ఉన్నారని ఆ వ్యాఖ్యను వక్రీకరించారు. ఆ వ్యాఖ్య సంగతి పక్కన పెడితే మీరు టచ్ కొనసాగిస్తున్నారా? అంటే ఇంకా ఏమన్నా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అటు ఇటు జరిగేట్టుగా ఉందా? అది ఇది ఒక వన్ వే ట్రాఫిక్ గా అటు పోవడమేనా? మూడో మాట పార్థసారథి గారు, వీటి తర్వాత వైసీపీ కూడా ఏమైనా ఆత్మవిమర్శ చేసుకుంటుందా? వైసీపీ అధినేత నాయకత్వం పార్టీలో ప్రజాస్వామ్య ప్రక్రియగా పెంచుకోవడం, సమస్యల మీద ఇట్లాంటిది ఏదైనా ఉందా? లేకపోతే కేవలం ఒకరినొకరు ఈ ఆరోపణలు ఇదే సరిపోతుందా? చిన్న మాట అది కాదు. పార్టీలో నుంచి రవి గారు, పార్టీలో నుంచి వెళ్ళిపోయే నాయకులు చెప్పే మాటలను బట్టి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళకి నిజంగా నీతి నిజాయితీ ఆ సమస్యల మీద మేము వెళ్తున్నామంటే పార్టీలోనే గలమెత్తాల్సిన అవసరం ఉంటుంది. పార్టీలో ఉన్నప్పుడే నాయకుడిని నిలదీయాలి, నాయకుడిని క్వశ్చన్ చేయాలి. అంతేగాని వెళ్ళిపోయేటప్పుడు బురదేసి బట్ట కాల్చి మోకాన్ని వేసినప్పుడు దాన్ని అంతగా ఇప్పుడు మా పార్టీలో ప్రజాస్వామ్యం లేదని, లేకపోతే మా నాయకుడి పనితీరు మారాలనేది మేము చర్చించుకున్నాం. కానీ వాళ్ళు చెప్పేదంతా కూడా కేవలం ఒక కారణం వెతుక్కుంటాను తప్పితే వేరేది కాదని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. అంతేకాదు ఇప్పుడు మా పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి సందర్భంగా చెప్పారు. తప్పన్నట్లు మనం అనుకోకర్లేదు కానీ బట్ ఆయన కూడా ఆ మాట అనుకుంటూ ఉంటే ఇంకా ఆయనకి ఈ అవకాశం ఇచ్చే అవకాశం లేదు. బట్ విలేకరి అడిగిన మాటకి సమాధానంగా సందర్భంగా చెప్పారు. ఈ సందర్భంలో చెప్పండి, ఒక విషయం గుర్తు చేయాలి. ఏంటంటే మీకు గుర్తుండే ఉండదు, ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించి 400 కోట్ల స్కామ్ జరిగిందని తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణ చేసింది అసెంబ్లీలో. ఆ సందర్భంలో ఏమైందంటే ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టిన అప్లికేషన్ నోటీసులో అంకె మార్చారు. 1300 ఏదో మార్చారు. మారిస్తే రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు లేచి ఈ అంకెందుకు మార్చామన్నారు. చంద్రబాబు గారు ఏమో అది నిజానికి నాకు తెలిసిన సమాచారం టైప్ మిస్టేక్ జరిగింది. చంద్రబాబు గారు టైప్ మిస్టేక్ అంటే అది ఎక్కడ ఇబ్బంది అవుతుందని మేమే కావాలని మార్చామన్నారు. ఇక మొత్తం స్కీమ్ అంతా 400 కోట్ల స్కామ్ మొత్తం పక్కకు పోయి నువ్వు ఇట్లాగే చేస్తావు, ఎప్పుడు ఏది నువ్వు అన్ని ఇట్లాగే మారుస్తావు, నీ తత్వం ఏంటని వాళ్ళు ఎదురుదాడి చేశారు. సరిగ్గా ఇప్పుడు అదే తీరులో జగన్ అన్న మాటను వక్రీకరించి తెలుగుదేశం వాళ్ళు అచ్చంగా అదే పని చేస్తున్నారు. ఏదో జగన్ పడగొట్టపోతుంటే వీళ్ళేదో లాక్కుంటున్నట్టుగా డ్రామా చేస్తున్నారు. అంతకుముందు క్యాబినెట్లోనే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళని తీసుకోవాలని చెప్పి టార్గెట్ చేసినట్టు అయ్యే పేపర్లు రాసినాయి.
తర్వాత రోజేమో వీళ్ళు ఇట్లా చేశారు. కాబట్టి ఈ మాట ఈ రాజకీయాల్లో ఎంత వ్యూహాత్మకంగా చతురంగా ఉండాలన్నది ఈ 2 ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. ఇక ఇప్పుడు చిన్న విరామం తర్వాత నిజంగానే కేంద్ర మంత్రి సాక్షాత్తు కేబినెట్ మీటింగుల్లోనే ఇటువంటి విషయాల గురించి చర్చిస్తున్నారంటే ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ఏంటో మనం అర్థం చేసుకోవాలి. విచిత్రమైన రాసిన పేపర్లే ఆపుతారా? ఆ వార్త రాసిన పేపర్లే అబ్బాయి జగన్ ఇట్లా అన్నాడు కాబట్టి తీసుకుంటున్నారని రాస్తే ప్రచారం చేసి పెడతాను. ఇక మరి రాజకీయాల్లో అట్లా అయిపోయింది, అది వేరే విషయం అనుకోండి. రైట్. ఏదేమైనా ఇక కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గారు ఫోన్ చేస్తే కేసీఆర్ గారు స్పందించలేదు అనేటువంటి ఒక సంచలనమైన విషయాన్ని భారత పార్లమెంట్లో చెప్పడం అనేది ఆసక్తికరమైన విషయం. దీని మీద చర్చలోకి వెళ్ళడానికి ముందు ఇప్పుడు చిన్న విరామం.